వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ గారు, అసలు సుప్రీంకోర్టు ఎట్లాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది? ప్రతిపక్షాలన్నీ కలిపి ఆరోపిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు దీన్ని కూడా ఆదేశాలను కూడా తుంగలో తొక్కింది ప్రభుత్వం అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఏం జరుగుతుంది? సర్వోన్నత న్యాయస్థానం జాతీయ రహదారులు ఏదైతే అంటే హైవేస్, ప్రముఖ హైవేస్ ఏదైనా దాని నుంచి 500 మీటర్ లోపు ఇదేం ఉండకూడదు. ఎందుకంటే ప్రమాదాలు వాళ్ళు తీసుకురావటం, అక్కడ వెహికల్స్ ఆపటం, లేకపోతే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోని ఒక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలని మీరు అన్న విషయంగా దారుణంగా వక్రదారి పట్టించడానికి ఈ రాష్ట్ర రహదారులు ఏదైతే ఉన్నాయో హైవేస్, స్టేట్ హైవేస్, దాన్ని జిల్లా హైవేస్గా, అది నగర ప్రాంతాలు మిగతా పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్టు ఒక జియో ఇష్యూ చేసి దాదాపు 70% నుంచి 80% షాపులు అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు చేసింది. ఇది కేవలం పక్కదారి పట్టించడానికి. పైగా గుడికి బడికి కూడా 200 మీటర్ల దూరంలో ఉండాలి, 300 మీటర్ల దూరంలో ఉంటే దాన్ని తప్పించుకుని వేరే దారులు కూడా తీసుకునే కార్యక్రమాలు వెతుకుతూ ఉన్నారు. కానీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెసులుబాటు ఇచ్చింది. కానీ ఒకటి మాత్రం, అది లీగల్గా శాంటిటీ రావచ్చు రాష్ట్ర ప్రభుత్వం. నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే దేశం ఎక్కడైనా సరే వాళ్ళు ఆలోచించాల్సిన నైతిక నిబద్ధత. ఇందాక మల్పూడి రేణు గారు మాట్లాడింది లిక్కర్ కింగ్ గా పేరున్న బొత్స గారి గురించి అనుకుంటా. కానీ అన్ని పార్టీలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒక పార్టీలు వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజకీయ పార్టీలు ఇంత విలువల గురించి చెప్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ ఉన్నారు. ముఖ్య రాజకీయ పార్టీలు 3 ఉన్నాయి ఇక్కడ. వామపక్షాలు కూడా మన భావజాలంతో ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ బినామీల ద్వారా కానీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉంటే ఈ రాజకీయ పార్టీ నుంచి బహిష్కరిస్తాం. మొదలు పెట్టండి. ఇళ్ళ నుంచి మేము మొదలు పెడతాం. ఖచ్చితంగా మేము టీటోలడం మిగతా మొదలు పెడతాం. ఈ రాజకీయ పార్టీలన్నిటికీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉండి పిల్లల్ని పాడు చేస్తున్నాయి అంటే ఈ విధానం ఒకటే. వాళ్ళు మాత్రం పిల్లల్ని పాడు చేసుకోవచ్చు కాదండి. ముందల నైతికంగా మార్పు రావాలి సమాజంలో. ఒప్పుకున్నాను. రాజకీయ పార్టీలు 3 ఉన్నాయి కాబట్టి వాళ్ళు మొదలు పెట్టాలి. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందా లేదని తర్వాత సంగతి అండి. మద్య నియంత్రణ మీద దృష్టి పెట్టకపోతే నేను ఇప్పుడు ఈ ఆరోగ్య సమస్యలకి వేలాది కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యం పాడైతే ఎవరికి లాభం అండి? వాళ్ళ రాష్ట్రాలు అనుకుంటా ఉన్నాయి తమ ఆదాయం ఖచ్చితంగా మద్యం మీద ఆదాయం మీద దృష్టి పెడతానున్నాయి. టార్గెట్లు ఇస్తా ఉన్నాయి. వాళ్ళ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్లకి, జాయింట్ కమిషనర్లకి టార్గెట్స్ ఇచ్చి దాన్ని చేయటానికి ఎక్కువ అమ్మకాలు అయితే ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు. ఇది విధానాన్ని మారుకోవాలి. కలము స్పష్టంగా కనబడుతుంది. నైతికంగా మార్పు రావాలి. లీగల్గా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చింది కదా అని మళ్ళీ జీవోలు ఈ విధంగా కాకుండా మద్య నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. మిగతా మార్గాల మీద కూడా, మిగతా ఆదాయ మార్గాలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా, దుర్క్షణంగా, పాపత్వంగా వ్యవహరించి రాష్ట్రాల ఆర్థిక అధికారాలకి కళ్ళు వేయటాన్ని చూస్తూ ఉంది. ఇతర మార్గాల ద్వారా పెంచుకుని చూసుకోవాలి తప్పితే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి సమాజాన్ని తప్పుదారి పట్టించకూడదు అనే విషయం మీద మిగతా పార్టీని ఏకాప్రయంతో రావాలని కోరుతున్నాను. కానీ మహిళల అభ్యంతరాలను తప్పనిసరిగా మేము పట్టించుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తోంది. డెఫినెట్ గా నెంబర్ 1 బెల్ట్ షాప్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా లేదు. నెంబర్ 2 మద్యాన్ని డెఫినెట్ గా నియంత్రించేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అందుకే గతంకి ఇప్పటికీ అంత మార్పు వచ్చింది. 3 మేము దీన్ని ఆదాయ వనరుగా చూడట్లేదు. 4 మల్లాది విష్ణు గారు బార్ లో మనం లాస్ట్ ఇయర్ చూసాము 7 మంది చనిపోయారు. దీంట్లో పాయిజనింగ్ మీకు ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఎవరైనా ఏ పార్టీ ఒక బిజినెస్ గా చేసి ఎవరు చేసినా మల్లాది విష్ణు గారు బార్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకి తెలుసు. అదేదో పాయిజనింగ్ జరిగింది అనేటువంటిది. అందులో 7 మంది చెప్పేది కూడా ఎవరు కూడా దేనికి బానిస కాకూడదు. అది మేము డెఫినెట్ గా దూరంగా పెడతాము. ఎవరైనా సరే బిజినెస్ లో ఉన్నటువంటి ఏ నాయకుడైనా సరే, మా పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాము. మీకు ఎవరి మీదైనా మా పార్టీ నాయకులు ఈ విధంగా ఇల్లీగల్ బిజినెస్ లో ఉన్నారు అని డెఫినెట్ గా పెట్టండి. తప్పకుండా మేము దీని మీద మేము డెసిషన్ తీసుకుంటాము. ఏ ప్రభుత్వం కూడా ఈ రోజు మహిళల గురించి ఎవరు ఆలోచన చేసేది? ఇవాళ డ్వాక్రా విషయంలో కూడా ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు. గతంలో పావలా వడ్డీకి అన్నారు, ఒకరికన్నా ఇచ్చారా? చివరికి మైక్రో ఫైనాన్స్ కి వెళ్లి వాళ్ళు 10 రూపాయల వడ్డీలతో తెచ్చుకుంటే ఆ వడ్డీల్ని తీర్చలేక సుమారు 200 మంది డ్వాక్రా విమెన్ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి
సంబంధించిన వరకు వాళ్ళని ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ, రాజకీయంగా ఏ విషయంలో అయినా వాళ్ళకి పరిపుష్టి గానీ ఒక సాధికారిత దిశగా తీసుకెళ్లేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవాళ లిక్కర్ విషయంలో కూడా డెఫినెట్ గా మహిళలకు అభ్యంతరాలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ షాపు పెట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. నెంబర్ 2, ఏ డ్రింకే కాదు ఏ దేనికి కూడా ఏ వ్యక్తి బానిస కాకూడదు. దానికి కావాల్సినటువంటి అన్ని బాధ్యతలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ మా మంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో కూడా వారు చెప్పిన నేపథ్యాన్ని తీసుకోమంటున్నాం తప్ప దాన్ని ఏదో ఎంకరేజ్ చేసే విధంగానో లేదంటే పిల్లలు ఉంటే చెప్పండి. మొదటి అడుగుగా జవహర్ గారి దగ్గర వారు చెప్పింది ఒకవేళ ప్రజలకు అది తప్పుగా అర్థమై ఉంటే అంటే రాజకీయ పార్టీలకు అది తప్పుగా ఇప్పుడు మనం చూసాం. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ప్రతి దానికి కూడా వాళ్ళు ఏ విధంగా తప్పు అర్థాలు తీసి ప్రజలకు తీసుకెళ్తున్నారు అనేటువంటిది. కాబట్టి ఇవాళ ఈ విషయంలో కూడా ఎవరు కూడా ఆయన చెప్పింది బానిస అవ్వండో లేకపోతే దీన్ని ఎక్కువగా తీసుకోండి అనో ఎక్కడ చెప్పలేదు. మేము దానికి వచ్చేప్పటికి మేము చూస్తే మేము కోకోనట్ వాటర్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం, బటర్ మిల్క్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం, ఏది హాని లేకుండా ఉండేటువంటివి. కానీ వెన్ ఇట్ కేమ్ టు ఆయన కాంటెక్స్ట్ నేను పదే పదే చెప్తున్నాను, మీడియాలో ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ లో అన్నారు అన్నది రాలేదు కాబట్టి నేను దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను నేను. ఏది వారు చెప్పింది ఈవేళ సాఫ్ట్ డ్రింక్స్ లో చాలా మంది చాలా హానికరం అంటున్నారు. లిటరల్లీ చూపించారు బోన్స్ వేసి అవి కరిగిపోతున్నాయి కాబట్టి మీరు సాఫ్ట్ డ్రింక్స్ తాగొద్దు అని చెప్పి. అటువంటి నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంతే తప్ప ఎవరు కూడా మద్యానికి బానిసమ్మనో లేదా బియర్ కి బానిసమ్మనో లేదా ఇంకో దానికి బానిసమ్మనో పెయిన్ కిల్లర్స్ కి బానిసమ్మనో ఎందుకంటే అది కాఫ్ సిరప్ లో ఉంటుంది కాబట్టి దానికి బానిసమ్మనో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం అటువంటిది చేయదు. చంద్రబాబు నాయుడు గారు అసలు చేయరు అని మంత్రి గారు మాట్లాడుతూ ఆయన ఇచ్చే వివరణ ఇప్పుడు రేణుక గారు చేసిన ప్రయత్నం కూడా ఆయన చేయకుండా అలా అన్నానా నేను తప్పుగా మాట్లాడాను, బీరు ఏమాత్రం హెల్త్ డ్రింక్ కాదు అని క్లియర్ గా చెప్పలేక రోజా మీద చేసిన వ్యాఖ్యలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే నేను అనేది మరొక్కసారి కొత్త మంత్రి అంటున్నారు, ఆయనకి మాట్లాడడం సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు అంటున్నారు. మరొక్కసారి మీడియా ముందుకు వచ్చి మీడియా అంతా రెడీగా ఉంటుంది సపోర్ట్ చేయడానికి. ఒక్కసారి జవహర్ గారు మీడియా ముందుకు వచ్చి నిన్న నేను మాట్లాడిన వ్యవహారం తప్పు, బీరు హెల్త్ డ్రింక్ కాదు, మద్యపానాన్ని ప్రావిజన్స్ లో రెండో విషయం ఏంటంటే వారు రాజకీయ పార్టీ విధంగా లీగల్ కాదు, లీగల్ ఆర్ ఇల్లీగల్ ఎనీ బిజినెస్ అన్నా సరే రాజకీయ పార్టీలు మీరు ముందుకు వచ్చి ఖచ్చితంగా మా పార్టీతో ప్లీనరీలో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నాము. అందరూ కూడా నేను చెప్తున్నాను అది రాష్ట్ర ప్రజలకి మహిళలకి ఆమోదయోగ్యమైన ఇన్ని బెల్ట్ షాపులు వచ్చింది వైఎస్ రాజశేఖర్ గారి టైంలో. ఇప్పుడు మీరు ఒక పాలసీ దాన్ని రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువగా మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? హెల్త్ డ్రింక్ సరే రాజశేఖర రెడ్డి గారి టైంలో తప్పు వచ్చిందని అంటున్నారు మీరు. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఆయన కన్నా ఎక్కువ పెద్ద ఎత్తున పద్మశ్రీ గారు ఏమండి ఆల్రెడీ జవహర్ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి, ఆయన వ్యాఖ్యల వల్ల యువత మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా ఆల్రెడీ నిన్న జవహర్ గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగిందండి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక మాస్టర్గా ఎంతో అనుభవం ఉన్నటువంటి మంత్రి జవహర్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఎంత దారుణం అండి. ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకపోతే హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తాము అని చెప్పి కళ్ళు బియర్ అని స్పెసిఫిక్ గా ఆయన మాట్లాడటం జరిగింది. దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ 3 to 4% అన్నారు. ఏం ఎక్సైజ్ శాఖ మంత్రి అండి, బియర్ లో 5 to 8% ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందని కూడా తెలియదు ఆయనకి. మరి ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకపోతే ఆయన మందు పాఠాలు నేర్పిస్తున్నట్టు స్వయంగా ఆయనే తాగబోయించి బానిసలు చేసి రేణుక గారు మీరు అడ్డగోలుగా మాట్లాడితే కుదరదు. ఒక మహిళ నుండి మీరు కనీసం మీరు ప్రభుత్వ వ్యాఖ్యల్ని మీ మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థించుకోవద్దు. ఇప్పుడైనా సరే మీరైనా సరే స్వయంగా లైవ్ షోలో ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఒక మహిళగా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఏమండి జనం పిచ్చాళ్ళండి, నిన్న అంతమంది మహిళలు రోడ్ల మీదకి వచ్చారు, రోజా గారు ఖండించారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండించాము. అందరూ ఏమీ పని పాట లేకుండా
ఏమి ఎందుకు అటువంటి పెచ్చ మాటలు మీరు సమర్థిస్తున్నారు? ఇప్పటి వరకు కూడా మీకు అదే అంటున్నారు, మీరు సమర్థిస్తున్నారు. వరలరామయ్య గారు కూడా నిన్న మార్నింగ్ ఇమీడియట్ గా అంత సీనియర్ నాయకుడు, పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా సమర్థిస్తున్నారు. దాని గురించే కాదు, ఇవాళ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్, స్మోకింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారి అలాగే ఇంకా రకరకాల చాలా మంది ఇవాళ పిల్లలు ఎన్నో రకాల వాటికి బానిసవుతున్నారు. దేనికి అవ్వకూడదు అనే చెప్తున్నాం తప్ప నేను ఎక్కడ సమర్థించలేదు. దీని వల్ల కుటుంబాలు అన్ని కూడా చిన్నభిన్నం అయిపోతుంటే మీరు ఎందుకు దీన్ని సమర్థిస్తున్నారు? ఎందుకండి ఎంతమందితో మీరు ఫైట్ చేస్తున్నారు? ఎందుకు పోట్లాడుతున్నారు? మీరు మీకేమి స్వార్థ ప్రయోజనాలు లేకపోతే మీరు చెప్పండి మీ మంత్రి గారితో. నేను ఎక్కడ ఒక మహిళగా ఆలోచించండి. మీరు నేను దేన్ని మీకు అదే అర్థం అవ్వట్లేదు. మీకు రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మీకున్నాయి కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సంబంధం లేకుండా ఎంతమంది వాళ్ళ పార్టీ నేతలందరినీ నిర్ణయం తీసుకుంటారేమో, జాతిస్తారు. పద్మజ గారు, ఇదే సందర్భంలో శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. అడగండి శ్రీనివాస్ గారు. నేను అనేది ఇప్పుడు ఆల్రెడీ పద్మజారెడ్డి గారిని రేణు గారిని కూడా అడిగినట్టు వారిని కూడా ఏంటంటే అందరినీ కూడా అన్ని పార్టీలు కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోండి. మా పార్టీ నేతలు కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా ఏ పార్టీలో ఉన్నా సరే మేము ఖచ్చితంగా మద్యం కనుకుంటే కానీ మా పార్టీలో ఉండనేమో నిర్ణయం తీసుకోండి. కనీసం ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది, మనం మాట్లాడుకుంటే వెళ్ళిపోతాం ఇక్కడ. అలా కాకుండా వారు నిర్ణయం తీసుకుని ఫ్యామిలీలో అన్నారు. సంతోషం. విజయవాడలో ఆల్రెడీ మేము మద్యం వ్యతిరేక పోరాట ఐక్య వేదికను ఫామ్ చేశాము. ఐఎమ్ ఆల్సో టేకింగ్ ద లీడ్ ఇన్ దట్. అండ్ మేము కూడా డైరెక్ట్ గా దీక్ష చేసాము. దినేష్ కుమార్ గారిని కలిసాము. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మేమందరం కూడా దీనికి వ్యతిరేకిస్తున్నాం. ఈవెన్ రఘువీరారెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చారు, ఈ ఉద్యమంలో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే పార్టీల నేతలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మొత్తం అన్ని పార్టీ నేతలు దీని నుంచి దూరంగా ఉండాలనేది మంచి నిర్ణయం. మీరు అందరూ 3 పార్టీలు ముఖ్యులు ఉన్నారు, వామపక్షాలు మనతోనే ఉంటారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను, ప్రయత్నించండి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్. పద్మజ గారు మీరేమంటారు? ఖచ్చితంగా మీ పార్టీ అలాంటి నిర్ణయం తీసుకోగలదా? తెలుగుదేశం పార్టీ మహిళలతో కూడా కలిసి ఈ ఉద్యమంలో ముందు నడవడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. మహిళల పట్ల మనమందరం వాళ్ళ సమస్యల పరిష్కారానికి, వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రభుత్వాలు చేపట్టినప్పుడు మనం ఎక్కడున్నా సరే, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా, మనం అందరం ప్రజాపక్షంగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. దానికి మేము ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటాం. రేణుక గారు, డెఫినెట్ గా నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నది, ఎవరు దేనికి బానిస కాకూడదు. ఇవాళ అనేక ఉన్నాయి. డెఫినెట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆయన అన్నటువంటి నేపథ్యం ఏంటి, అది ఏ విధంగా వచ్చింది అనేటువంటిది ఆ మంత్రి గారు చెప్పారు. డెఫినెట్ గా చెప్తారు. ఆయన నిన్నే చెప్పారు, నేను తీసుకోను కాబట్టి నాకు అసలు దాని గురించి ఐడియానే లేదు ఏ విధంగా అనేటువంటిది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ రోజు నాకున్నటువంటి పరిమితమైనటువంటి నాలెడ్జ్ లో ఏం చెప్పాను, నేను సాఫ్ట్ డ్రింక్స్ వర్సెస్ దట్ నేను దాని గురించి మాత్రమే చెప్పాను. బట్ డెఫినెట్ గా ఇవాళ ఉద్యమం అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బెల్ట్ షాప్స్ తీసేస్తాం, అది ఎంత పెద్ద ఉపయోగం చేసినట్టు. ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. ఒక్క బెల్ట్ షాప్ కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు. సరే లిక్కర్ బ్యాన్ అంటారా, మొత్తం దేశం దాన్ని వెల్కమ్ చేస్తాము, ఆ దిశగా వెళ్తాము. దీనికి సంబంధించి ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు జరిగింది వారిని చెప్పండి. ఈ వచ్చేటువంటి ఈ న్యూ పాలసీలో ఎక్కడా కూడా తను డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ బిజినెస్ లో ఉండనని చెప్పండి. మల్లాది విష్ణు గారితో చెప్పించండి. మీరు మీ పార్టీలో చేరుతున్నారు కదా ఈ రోజు, నిన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారు కదా. సో అదే కాదు, మొత్తం ఇప్పుడు ఆ ఇద్దరు పార్టీలని తీర్మానం చేయమనండి. ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నుంచి నాయకుడు వరకు ఏ స్థాయిలో ఉన్నా సరే ఎవరు కూడా దీంట్లో లీగల్ గా గానీ ఏ విధంగా కూడా మేము ఉండమని చెప్పమనండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చేసినటువంటి ప్రపోజల్ డెఫినెట్ గా ముందర వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, బట్ వాళ్ళతో మొదలు పెట్టమనండి. దాన్ని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి జవహర్ గారి దగ్గర క్షమాపణ చెప్పడానికి నేను కూడా ఒక మహిళగా చెప్పమనండి. వారు క్షమాపణ చెప్పేటువంటి అవసరమే ఉంటే డెఫినెట్ గా ఆయన మీరు అంటే మీడియాలో ఏం జరిగింది మీరు మొత్తం ఇవ్వలేదు కదా. మీడియాలో ఆయన ప్రెస్ మీట్ అంతా ఇవ్వలేదు కదా. ఆయన మీరు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు, చివర అన్న మాట మాత్రం చెప్పారు. ఆయన నేపథ్యం ఆయన ప్రెస్ మీట్ లో వచ్చింది కాబట్టి ఆయన పైన చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు. దానికి కూడా రెండో క్షమాపణ కూడా కోరాల్సినటువంటి అవసరం ఉంది. మహిళల పట్ల ఆయనకున్నటువంటి రోజా గారు మాటలు చాలా తేట తెల్లమైపోయింది. శ్రీనివాస్ గారు చెప్పండి.
సరే, ఈ ఒకటి మా హంబుల్ రిక్వెస్ట్ని దాదాపుగా ఆమోదించినందుకు మహిళా నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి పార్టీకి నివేదించి ఒక మంచి సందేశం, ఒక రోజుకు ఒక డిస్కషన్ జరిగినప్పుడు మనం ఏదో మాట్లాడతాం కాకుండా మంచి సందేశం పంపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనేది పాయింట్ ఒకటి. పాయింట్ నెంబర్ 2, నిన్న కోవింద్ గారు, రామ్నాథ్ కోవింద్ గారు హైదరాబాద్ వచ్చారు, అక్కడి నుంచి విజయవాడ కూడా వచ్చారు. ఇవాళ బాధాకరం ఏంటంటే నేను మీరా కుమార్ గారు సపోర్ట్ చేయను, ఎందుకంటే ఆవిడ ఆ రోజు తెలంగాణకి తల్లి అని చెప్పారు. తెలంగాణకి మాత్రం తెలంగాణ తల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ, తల్లి నలుగురు ఉన్నారు. మాకు తెలుగు తల్లి ఒక్కతే ఉంది, చాలండి, మాకు ఇబ్బంది లేదు. మా బాధ ఏంటంటే ఆవిడ రాకుండానే వెళ్ళిపోయారు. ఇవాళ మా బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తమే ఈ దేశంలోనే ఒకే ఒక రాష్ట్రంగా మొత్తం పదండి ముందుకు, పదండి తోసుకు, బేషరముగా హక్కుల గురించి మాట్లాడకుండా బేషరతుగా పదండి ముందుకని చెప్పి వాళ్ళ కోవింద్ గారికి మాత్రం బాధగా ఉంది నాకు. కనీసం ఒక్క మాట మా హక్కు, మేము మన రాష్ట్రపతి గారిని కలిసామండి, పాత రాష్ట్రపతి గారు ఉన్న రాష్ట్రపతి గారిని, ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసినప్పుడు అదే విధంగా మేమేం మాట్లాడుతున్నామంటే మా హక్కులు కానీ, హోదా కానీ, విభజన హామీలు కానీ మాట్లాడకుండా అధికార ప్రతిపక్షాలు పదండి తోసుకు పదండి ముందుకని చెప్పి ఇవాళ చేసిందని. కనీసం ఆంధ్రుల హక్కులు ఏమండి ఇలా ఉంది, ఇబ్బంది పడుతున్నాం, మీరు రాష్ట్రపతి అవుతున్నారు, కనీసం పార్లమెంట్ ఇచ్చిన హామీలను మీరు హామీలు పరచండి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఇవాళ బాధగా ఉంది, ఆవేదనగా ఉంది. దీని మీద స్పందించాలండి. ఒక తెలుగు వాళ్ళగా పుట్టినందుకు ఎవరన్నా సరే కనీసం వారు వచ్చినందుకు ఒక మాట, అధికారం ప్రతిపక్షాలు ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చేస్తుంది, దట్ డిఫరెంట్ ఇష్యూ. మీరా కుమార్ గారు రాను కూడా రాలేదు, ఎందుకంటే ఒక ఓటు కూడా అక్కడ పడే పరిస్థితి లేదు కాబట్టి. ఎందుకంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. దీని మీద ప్రజలు స్పందించాలి. చాలా బాధగా ఉంది నాకు, కనీసం హక్కుల గురించి మాట్లాడకుండా వెళ్ళిపోవటం అనేది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా విభజన జరిగిన తర్వాత అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి, డెఫినెట్ గా మాకు రాష్ట్రపతిగా మీ యొక్క ఆశీస్సులు ఉండాలి, మీరు మా రాష్ట్రానికి చేయవలసినటువంటి ప్రతి మేలు కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి నిన్న అభ్యర్థించడం జరిగింది. వైఎస్ఆర్సీపీది మనకు తెలుసు, కలిసినప్పుడే మేము కలవటానికి వెళ్లేదేమో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు, బయటకు వచ్చేమో రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పొచ్చామన్నారు. అంటే ఈవేళ నిన్న కూడా చెప్పాను కదా, పక్క రాష్ట్రంలో వచ్చి కలిసేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈవేళ వైఎస్ఆర్సీపీ. అంటే వాళ్ళ ఎంత అనాలోచితంగా, ఎంత అపరిపక్వత ఉన్నారు రాజకీయంగా అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఈవేళ వైఎస్ఆర్సీపీకి నిజంగా ఉండుంటే జిఎస్టీ సమయంలో, ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఎంపీతో రాజీనామాలు చేయించుతామన్నారు. ఏం అంటే వాళ్ళకు కూడా తెలుసు ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకన్నా ఆ స్థానంలో ఎవరు కొత్త పార్టీ రావాలన్నమాట. మీ ఉద్దేశం ప్రకారం కొత్త పార్టీ నవతరం రావాలి, నవతరం రావాలన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నవతరం మాట్లాడే టెక్నాలజీ కన్నా అపరిమితంగా మాట్లాడగలిగినటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. యువతరం కన్నా ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గానీ, ఆలోచన శక్తి గానీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అన్ని తరాల యొక్క సమ్మేళనమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అర్థమవుతుంది. తరాల గురించి చెప్తా ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో అంటే 2-3 దశాబ్దాల తర్వాత ఈ దేశానికి ఏం కావాలో ఆలోచించగలిగిన శక్తి, అనుభవం ఉన్నది కాబట్టి అంత ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎవరైనా గతంలో మేము పవర్ రిఫార్మ్స్ మాట్లాడినప్పుడు కానీ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మాట్లాడినప్పుడు కానీ, ఆ రోజున విజన్ 2020 గురించి మాట్లాడినప్పుడు కానీ, ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆ రోజున మేము క్లీన్ అండ్ గ్రీన్ నుంచి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నారు. రాష్ట్రానికి అవమానంగా ఉంది. వాళ్ళ ఒక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని వార్తలు వస్తా ఉంటే, నాకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉండొచ్చు, లేదా కొత్త తర నాయకులు రావచ్చు, జగన్ గారు రావచ్చు, ఎవరన్నా ముఖ్యమంత్రి మా నాయకుడు ఏ పార్టీ వాళ్ళు, ఏ పార్టీ కన్నా ఆయనకి అవమానం జరుగుతుందని నిన్న 2 days బ్యాక్ కూడా ప్రధానమంత్రి కలవటం కాదండి. టెక్స్టైల్ మీట్ లో అక్కడ కలిసినప్పుడు ఏం మాట్లాడారు, ఆయన ప్రైవేట్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అనేది రాష్ట్రానికి అవమానం జరుగుతుంది, హక్కుల గురించి మాట్లాడలేకపోతున్నాం. మా దురదృష్టం ఏంటంటే బీజేపీ వైఎస్ఆర్సీపీ ఆల్సో అండి, 2 పార్టీలని వాళ్ళ కంట్రోల్ పెట్టుకోవడానికి, ఒకళ్ళ మీద ఒకరిని ఉసిగొల్పడానికి చూసి ఆంధ్ర తెలుగు జాతి ఆత్మగౌరవం మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రం వాళ్ళ నాయకులు మాత్రం దుర్మార్గం చేస్తా ఉన్నారు. ప్రజలకు గమనం చాలా దుర్మార్గం ఉంది. తమిళనాడు పక్కన హిందీని ఇంపోజ్ చేయడానికి చూస్తాను, తమిళనాడు కర్ణాటక ఒకటైపోయండి. తెలుగు బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. ఇవాళ నాకు మొత్తం ఆంధ్ర కావాలి, తర్వాత తెలంగాణ కావాలి. తెలుగు బిడ్డ తెలంగాణకు కూడా హక్కులు ఇవ్వట్లేదు. ఏది రైల్వేలు కానీ ప్రథమ పౌరుడి పదవికి ఇక్కడ రాజకీయాలని ఆపాదించడం సత్సాంప్రదాయం కాదనే ఉద్దేశంతో మేము గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి కానీ, కోవిద్ గారికి కానీ మేము సపోర్ట్ చేయడం జరిగింది. కొత్త సాంప్రదాయాల్ని, కొత్త పార్టీ అయినప్పటికీ కూడా చాలా విలువల్ని, ఎథిక్స్ ని
ప్రిన్సిపల్స్ ని పాటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నది ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. శ్రీనివాస్ గారు అలానే రేణుక గారు, పద్మశ్రీ గారు వైజాగ్ నుంచి జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి మార్నింగ్ లైవ్ షో.